మరొక బాబు రాజు కళ్యాణి దంపతులకు దేవుడిచ్చిన కుమారుడు రవివర్మ తమ్ముడొచ్చి మరికొన్ని మాటలను తెలియచేస్తాడు. ప్రియమైన దేవుని వారులారా, మహాసభలకు చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు. ప్రియులరా, ఈరోజు సమాజంలో సుమారు 700 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఈ 700 కోట్ల మందిలో మహానగరాల్లో నివసిస్తున్న వారు కొందరైతే, పట్టణాల్లో నివసిస్తున్న వారు కొందరైతే, పల్లెల్లో నివసిస్తున్న వారు మరికొందరు. ఈ పల్లెల్లో నివసిస్తున్న వారి పరిస్థితి ఏంటంటే, వారికి ఎటువంటి విద్యాభ్యాసం లేకపోవడంచే ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. వీరికి మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్నే ఇంగ్లీష్లో సూపర్ స్టిషన్స్ అంటారు. వీరికి చనిపోయిన వారి గురించి కూడా మూఢనమ్మకాలు ఉంటాయి. ఎలాంటివో తెలుసా? చనిపోయిన వారి శవం దగ్గర వారికి ఏదైతే ఇష్టమో అది వారి శవం దగ్గర పెట్టాలంట. వాడు త్రాగుబోతైతే మత్తు పదార్థాలు, తిండిపోతైతే తిండి పదార్థాలు పెడితే వాడు అవి భుజిస్తారంట. ఇక చనిపోయిన వాడు దెయ్యాలుగా మారతారని, తెల్ల చీర కట్టుకుంటారని, ఇలాంటి మూఢనమ్మకాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రియులుగా, నిజంగా దెయ్యాలు ఉన్నాయో లేవో మనం ఆలోచించగలిగితే, ఈరోజు సమాజంలో మనుషులు దెయ్యాలు ఉన్నాయని కొన్ని కారణాలు చెప్తారు. ఆ కారణాలు నిజమో కాదో మనం బైబిల్ ప్రకారంగా ఆలోచిద్దాం. ముందుగా, కోరిక తీరక మరణించిన వారు ప్రేతాత్మలుగా భూమి మీదకి వస్తారో రారో మనం ఆలోచించగలిగితే ఈరోజు సమాజంలో కొందరు తల్లిదండ్రులు చనిపోయే ముందు, అరే ఇదిగో నేను ఈ పని చేయాలనుకున్నాను, కావున నేను చనిపోతున్నాను కనుక నా పని నువ్వు చేసి పెట్టు అని చాలా మంది కోరిక తీరక మరణిస్తున్నారు. ఇంకొంతమంది అయితే డాక్టర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని, సింగర్స్ అవ్వాలని, ఇలా ఎంతో మంది కోరికలున్నా ఆ కోరికలు తీరకుండానే మరణిస్తారు. మరి వీరి భూమి మీదకి వచ్చి వారి కోరికలు తీర్చుకొని వెళ్ళొచ్చు కదా. వీరంటున్న మాటలే నిజమైతే ఈరోజు సమాజంలో మనుషుల కంటే దెయ్యాలే ఎక్కువగా ఉండాలి. ఇంకా వీరేమంటారంటే, చనిపోయిన వారంట తెల్ల చీర కట్టుకుంటారంట. ఆ తెల్ల చీర కట్టుకునేది స్త్రీలనంట. ఇది మనం నిజమో కాదు ఆలోచించగలిగితే, చీర కట్టుకోవడం అనేది భారతదేశ సాంప్రదాయం. మరి ఈ చీర కట్టుకున్న దెయ్యాలని భారతదేశపు దెయ్యాలా? ఏ దేశం దెయ్యాలు ఆ దేశంలోనే తిరుగుతాయా? మరి అమెరికా దేశపు దెయ్యాలు గౌన్లు వేసుకొని తిరుగుతాయా? చూసారా ఎంత హాస్యాస్పదంగా ఉందో. ఎప్పుడు దేని నుంచి ప్రస్తావన వచ్చినా కానీ ఒక ఆమెకు చనిపోయింది, తెల్ల చీర కట్టుకుంది అంటారు తప్పితే ఒక అతను చనిపోయాడు, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నాడు అని ఎవరైనా అంటారా? చూసారా మళ్ళీ ఎంత మోసపుచ్చారో. ఇంకా వీరు చెప్పే కారణాల్లో మరొక కారణాన్ని మనం ఆలోచించగలిగితే, చనిపోయిన వారికే కనుక పగు ఉంటే వారు మళ్ళీ భూమి మీదకి వస్తారంట. ఇది మనం బైబిల్ ప్రకారంగా ఆలోచిద్దాం. ఇలా అనుకునే వారికి దేవుడు ఒక మంచి మాట్లాడించాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. వారిక ప్రేమింపరు పగపెట్టుకొనరు. ఇక్కడ వారు అంటారో కాదండి, 5వ వచనంలో చనిపోయిన వారి గురించి చెప్తూ, ఆ చనిపోయిన వారంట ప్రేమింపరంట, పగపెట్టుకోనంట. బైబిల్ ఏమో ఇంత ఖచ్చితంగా పగపెట్టుకొనరు అని చెప్తుంటే మరి ఇంక చనిపోయిన వారు పగపెట్టుకోవడం ఏంటండి? చూసారా మళ్ళీ ఎంత మోసపడుతున్నాడు. వీరు దెయ్యాలున్నాయని ఇంత ఖచ్చితంగా చెప్తారంటే ముఖ్య కారణమే ఫిలిం ఇండస్ట్రీ. నేను ఇంత ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీని ఎలా చెప్పగలను అనుకుంటున్నారా? ఈరోజు సమాజంలో హీరో ఒక సినిమాలో చిన్నపోయిన ఫ్యాంట్ వేసుకున్నాడని టాప్ జీన్స్ అనే న్యూ ఫ్యాషన్ కూడా వచ్చింది. చూసారా, మనుషులు దేనికి ఆకర్షితులు కాకపోయినా కానీ సినిమాలకు మాత్రం ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. ప్రియులరా, ఎప్పటికైనా దెయ్యాలు లేవని తెలుసుకున్న మీరు దేవుడు చెప్పిన మాటలు విని దేవుడున్న పరలోకానికి వెళ్తారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.